హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అన్బరీడ్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది మీకు ప్రైమ్ వీడియోలోకి వచ్చి ఆల్రెడీ 10 to 12 డేస్ అయిపోయింది భయ్యా. నేనే చూడడానికి చాలా లేట్ చేశాను. యాక్చువల్లీ అప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు. దాని తర్వాత కాన్సెప్ట్ తెలిసాక కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి రీసెంట్ గానే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెక్సికో సిటీలో ఐలిన్ అనే ఒక టీనేజ్ అమ్మాయి అయితే ఉంటుంది అనమాట. తనకి ఒక రోజు అనుకోకుండా సూపర్ న్యాచురల్ పవర్స్ అయితే వస్తాయి. ఆ పవర్ వచ్చేసి తను నేల మీద ఉన్న మట్టి తింటే తనకి కొన్ని విజన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అసలు ఆ పవర్ ఎందుకు వచ్చింది అండ్ ఆ పవర్ తో తను ఏం చేసింది, అసలు ఐలిన్ అనే అమ్మాయి ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే అన్బరీడ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్యా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూ ఇన్ఫర్మేషన్ కోసం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. డీసెంట్ వెబ్ సిరీసే, కాన్సెప్ట్ వైజ్ అయితే అద్దరిపోయింది, బట్ యావరేజ్ వాచ్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ భయ్యా చాలా ఫ్రెష్ గా అనిపించేది నాకైతే. మట్టి ద్వారా విజన్స్ చూపించడం అనేది చాలా రేర్ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ డిఫరెంట్ గా కూడా అనిపించింది. సో ఆ కాన్సెప్ట్ కే హుక్ అయ్యాను నేను సిరీస్ మొత్తం కూడా. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీకు మిస్టరీ ఫీల్ కలిగించే సెటప్ అయితే సెట్ చేసుకుంటారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఐలిన్ క్యారెక్టర్ కూడా ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ రిలేటబుల్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట టీనేజర్స్ కి. అండ్ సూపర్ న్యాచురల్ యాంగిల్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా పర్లేదు, బాగా అనిపించింది. అండ్ సినిమాటిక్ టోన్ కూడా చాలా డార్క్ గా ఉంటుంది. థ్రిల్లర్ వైబ్ అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ పైగా షార్ట్ రన్ టైం భయ్యా, 7 ఎపిసోడ్స్ లో మొత్తం తేల్చేస్తారు. ఎక్కువగా సాగదేలేదు. జస్ట్ ఫర్ టీనేజ్ డ్రామాస్ ఎవరైనా చూద్దాము, డ్రామా వైజ్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, కాన్సెప్ట్ బాగుంటే చాలు అనుకుంటే మీరు గివ్ ఇట్ ట్రై అని చెప్తాను నేను. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోరింగ్ భయ్యా. మీకు మాక్సిమం చాలా చోట్ల చాలా సీన్స్ అయితే బోర్ కొడతాయి అనమాట. ఓవర్ గా స్ట్రెచ్ చేస్తూ ఉంటారు అండ్ అంత ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లరు అనమాట ఆ టీనేజ్ డ్రామా ఇది అంతటినీ కూడా. మెయిన్ గా ఇన్వెస్టిగేషన్ సీక్వెన్సెస్ కానీ, కొన్ని క్రైమ్స్ కానీ, కొన్ని మిస్టరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా బోరింగ్ గా తీసుకెళ్లారు అనమాట. అవి గ్రిప్పింగ్ ఉంటే సిరీస్ అదిరిపోతుంది భయ్యా, బట్ అవే వర్కౌట్ అవ్వలేదు. అండ్ మాక్సిమం సిరీస్ వచ్చి మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది చాలా చోట్ల. అండ్ క్లైమాక్స్ కూడా మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, అంత గ్రిప్పింగ్ గా ఉండదు. స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో సెటప్ మంచిగా చేసినప్పటికీ కూడా మిడిల్ ఎపిసోడ్స్ అయితే చాలా డ్రాగ్ చేయడం వల్ల ఆ ఇంట్రెస్ట్ అయితే పోయింది భయ్యా. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ నాకు క్రియేట్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ ఓకే ఇంకా కంప్లీట్ చేసేద్దాం అన్నట్టుగా కంప్లీట్ చేశాను తప్ప అంత ఇంట్రెస్ట్ గా అయితే కంప్లీట్ చేయలేదు. సో ఆ గ్రిప్ అయితే పోయింది, టోటల్ గా లెట్ డౌన్ చేశారు. బట్ ఓవరాల్ గా కాన్సెప్ట్ కోసం అయితే ట్రై చేయొచ్చు అని చెప్తా. టైం పాస్ గేమ్ లేకపోతే గివ్ ఇట్ ఏ ట్రై. అది కూడా మీరు టీనేజ్ డ్రామాస్ ఎక్కువగా చూస్తాము, క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ విత్ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ ఉంటే చాలు అనుకుంటే ట్రై చేయండి భయ్యా. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సిరీస్ అయితే ప్రైమ్ వీడియోలో ఉంటుంది, గివ్ ఇట్ ఏ ట్రై. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామంటే లవ్ యూ ఆల్, బాయ్.